నీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు నాకు కామెంట్ చేసినప్పుడు నేను ఒక్కనే ఉన్నా. నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాకు వాల్యూ ఇవ్వడం జీరో వాల్యూతో నన్ను ట్రీట్ చేయాలి. మన యూట్యూబ్ ఛానల్ అయితే 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు అనమాట. సో నేను ఒకటే చెప్తున్నా, పైసలు ఉంటేనే ఏదైనా. హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. సో దీనికి హ్యాపీనెస్కి మెయిన్ రీజన్ మీరే అనమాట. సో ఈ సెలబ్రేషన్కి హ్యాపీనెస్కి అయితే మీకే డెడికేట్ చేస్తున్నా. సో అసలు మ్యాటర్ ఏంద్రా అంటే, మన యూట్యూబ్ ఛానల్ అయితే 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు అనమాట. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వీడేంద్ర పిచ్చోడా, ఎవరైనా 100K సబ్స్క్రైబర్స్కి సెలబ్రేట్ చేసుకుంటాడు, ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు, లేదా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ వీడేంద్ర 100 సబ్స్క్రైబర్స్కి సెలబ్రేట్ చేసుకుంటుండే ఇంత హ్యాపీగా ఉన్నాడు అని మీకు డౌట్ రావచ్చు. అసలు ఏంద్రా అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 1 ఇయర్కి పైనే అవుతుంది అనమాట. సో కంటిన్యూస్గా అయితే వీడియో పెట్టలేదన్నమాట. సో అప్పుడప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు వీడియోస్ పెడుతుండే అనమాట. సో నేను ఈ యూట్యూబ్లో రావడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే, నన్ను నిజంగా చెప్తున్నా, చాలామంది చాలా కామెంట్ చేశారు అనమాట. సో నీ వాల్యూ ఎంతే, నువ్వు దేనికి పనికి రావు, నువ్వు జీరో అనమాట. సో నా సొంత ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాకు వాల్యూ ఇవ్వడం జీరో వాల్యూతో నన్ను ట్రీట్ చేసారు అనమాట. సో తెలుసు కదా మీకు, ఈరోజు డబ్బులు ఉంటేనే వాడు హీరో, లేదంటే వాడు జీరో. ఓకేనా? సో నేనేమనుకున్నానంటే, ఇక అప్పుడే డిసైడ్ అయిపోయాను అనమాట. నాకు ఎలాంటి ఎమోషన్స్ లేవు, నాకు ఎలాంటి రిలేషన్షిప్స్ లేవు. నేనేంటో నేను చూపెట్టాలి, నా వాల్యూ అంటే నేను చూపెట్టాలి. నేను తెలియని వాళ్ళకు 10 మందికి నేను తెలవాలి. సో నాకు ఒక 10 మంది ఇట్లా నా బ్యాక్ సపోర్ట్ ఉండాలి. నాకు ఆపద, నాకు ఒక ఎమర్జెన్సీ ఉంది, నాకు ఒక ఏదైనా చేయాలంటే నాకు ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలని చెప్పేసి నేను యూట్యూబ్లోకి అయితే రావడం జరిగిందనమాట. సో అంతే తప్ప యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ వల్లనో, లేదంటే యూట్యూబ్తో వచ్చే ఫినాన్షియల్ సపోర్ట్ వల్లనో నేను ఏదో పెద్దగా అవ్వాలి, నా లైఫ్ సెటిల్ అవ్వాలని అయితే నా హార్ట్ పైన చేసి చెప్తున్నాను అనమాట. యూట్యూబ్లోకి అయితే రాలేదు. సో మీకు అనిపించవచ్చు, ఇట్లాంటి చాలామంది చాలా చెప్తారు అని అనిపించవచ్చు. బట్ నేనైతే నిజంగా చెప్తున్నా, యూట్యూబ్లో నాకు వచ్చే ప్రతి పేమెంట్ మీతో షేర్ చేసుకుంటా. ఆ వచ్చిన పేమెంట్ కూడా నా పర్సనల్గా నేనైతే ఎలాంటి యూజ్ చేయలేను. వచ్చిన ప్రతి పేమెంట్ ప్రతి ఒక్కరికి, కష్టాల్లో ఉన్న వాళ్ళకైతే నేను సహాయం చేస్తాను. మీకైతే నన్ను ఈరోజు ఎంత హ్యాపీ చేసినందుకు నేను ప్రతి పేరున అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకైతే ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అనమాట. సో ఈ హ్యాపీనెస్కి మెయిన్ రీజన్ అయితే మీరే అనమాట. సో ఈ హ్యాపీనెస్ మొత్తం మీకే డెడికేట్ చేస్తున్నా. సో లాస్ట్కి ఒక మాట చెప్తున్నా. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఎవరైతే నాకు డీమోటివేట్ చేసిరో, నువ్వు సక్సెస్ అవ్వలేవు, నువ్వు వింతే అని నాకు చెప్పిన వాళ్ళకి చెప్తున్నా, నీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు నాకు కామెంట్ చేసినప్పుడు నేను ఒక్కనే ఉన్నా. నువ్వు 10 మంది కూడా నేను వెనకాల అవ్వరు, నువ్వు సక్సెస్ అవ్వరు అని నాకు కామెంట్ చేసినావు. బట్ ఈరోజు నా వెనకాల 100 మంది ఉన్నారు. ఓకేనా? అతి త్వరలో నా వెనకాల 100 మంది కాదు కదా, 1000 మంది, 1,00,000 మందితో నీ ముందు వీడియో చేస్తా. నా పవర్ ఏంటో నేను చూపిస్తా, నా వాల్యూ ఏంటో నేను చూపిస్తా. ఓకేనా? సో చాలా థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ హ్యాపీగా ఉండండి. సో నేను ఒకటే చెప్తున్నా, పైసలు ఉంటేనే ఏదైనా. సో మన దగ్గర పైసలు లేకుంటే మన సొంత ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అయినా, మనము ఫ్రెండ్స్ అయినా కూడా మనకు వాల్యూ ఇవ్వరు. సో నిజంగా చెప్తున్నా. సో మీకు కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. సో అంటే యాజ్ ఎ బ్రదర్గా, తమ్ముడిగా చెప్తున్నా. సో దేనివల్ల ఏ రిలేషన్షిప్తో అయినా టైం వేస్ట్ చేసుకోకండి. సో పైసలు ఉంటేనే అన్నీ ఉంటాయి. సో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి.